గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపమయుడా, మీ ఘనమైన నామానికి వందనాలు. మీ దయలో, మీ కృపలో మీరు ఇచ్చిన ఈ బ్రతుకులో, ఈ సహవాసమందు మరొక నూతనమైన పునరుత్థాన ఆదివారం ఆరాధన కూడికలో సంఘంగా కూడి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ మాటలు ధ్యానం చేసే కృప మాకు ఇచ్చారు. వందనాలు. మరి ఈ సమయంలో ఆత్మఫలము అనబడుతున్న మరి ఇదిగోనయ్యా 9 లక్షణాల్లో మరొక 3 లక్షణాలు మేము ఇదిగోనయ్యా ధ్యానం చేస్తూ ఉండగా మాకు సహాయం చేసి మాతో మాట్లాడి ఈ గుణములు, ఈ ఫలము మా జీవితాల్లో నెరవేర్చబడ్డానికి కావలసిన కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆత్మఫలము మీకు గత వారం గుర్తు చేశాను. ఈ 9 కలిపి ఒకటే, ఈ 9 కలిపి ఒకటే. అందులో గత వారము ప్రేమ, సంతోషము, సమాధానము అనబడుతున్న విషయాలను మీకు గుర్తు చేశాను. అయితే ప్రేమ అంటే మీరు అనుకున్న ప్రేమ కాదు. బైబిల్ ఏం చెప్పింది? ప్రేమ అనే మాటకు అర్థం స్వార్థం లేని, అంతము లేని, అవధులు లేని నిస్వార్థమైన ప్రేమ. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమ దేవుని పిల్లలు కలిగి ఉండాలనే విషయాన్ని ప్రేమ అనే మాటకు అర్థం. రెండవది సంతోషం. సంతోషం అంటే మనకేదో భౌతికంగా కలిగిన దాన్ని బట్టి కలిగే సంతోషం గురించి బైబిల్ చెప్పలేదు. సంతోషం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? పరిస్థితుల మీద ఆధారపడకుండా సమస్తాన్ని తన స్వాధీనంలో ఉంచుకున్న దేవుని మీద, వాగ్దానాల మీద నమ్మకం కలిగి జీవించేదే సంతోషం. సాధారణంగా సంతోషం అంటే మనకి ఏదైనా మేలుకరమైన జరిగితే సంతోషం అనుకుంటాం, కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. ఏ పరిస్థితుల్లోనైనా సరే దేవుని వాగ్దానం మీద నమ్మకం ఉంచడమే సంతోషం. మూడోది ఏం చెప్పడం జరిగింది గత వారంలో? సమాధానం అంటే అది శాంతి, సమాధానం అంటే మన జీవితాల్లో, మన ఇంట్లో లేదా మన కుటుంబంలో ఉండే నెమ్మది. అది లోకపరంగా అర్థం. కానీ బైబిల్ ఏం చెప్పిందంటే సమాధానం అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుడితో వైర్యం లేకపోవడం. ఎవరితోటి? దేవుడితో గొడవ లేకపోవడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే పరలోక తండ్రికి నీకు మధ్య అంత సామరస్యంగా ఉండడం. ఇప్పుడు దేవుడికి నీకు సామరస్యంగా ఉందంటే ఇప్పుడు నువ్వు సమాధానం కలిగి ఉన్నావని అర్థం. ఇంట్లో వాళ్ళతోనూ బయట వాళ్ళతోనూ తర్వాత విషయం. ముందు సమాధానం ఎవరితో కలిగి ఉండాలా? దేవునితో కలిగి ఉండాలి. దేవునితో సమాధానం కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? ఆయన చెప్పినట్టు బ్రతకడం లేదా జీవించడం. ఇది సమాధానం. ఇది బైబిల్ చెప్పే అర్థాలు. అయితే ఇప్పుడు మరొక 3 మాటల గురించి జ్ఞాపకం చేసుకుందాం. ఈ గత వారంలో చెప్పిన ఈ 3 మాటలు అనగా ప్రేమ, సంతోషం, సమాధానం, ఇది దేవుని మూలంగా కలిగేవి. అంటే దేవుడిలో నువ్వు ఉండడం వల్ల లేదా దేవుడితో జీవించడం వల్ల, దేవుడితో విధేయత కలిగి ఉండడం వల్ల దేవుడు నీకు ఇచ్చేవి. అయితే ఇప్పుడు చెప్పేటటువంటి 3 కూడా ఇతరుల ఎడల నువ్వు చూపించవలసినవి. ఎవరిలా? ఇతరుల ఎడల. ఇతరులు అంటే ఏంటి? నువ్వు కాకుండా నీ పక్క వాళ్ళ పట్ల, నీ పొరుగు వాళ్ళ పట్ల, నీ ఇంట్లో వాళ్ళ పట్ల, నీ పొరుగు వాళ్ళు, నీ ఇంట్లో వాళ్ళు, నీ పక్క వాళ్ళు, ఇతరులు నువ్వు కాకుండా ఉన్న వారి పట్ల చూపించేటువంటి మరొక 3. ఆ 3 కలిపి ఏంటంటే, ఒకటి దీర్ఘశాంతము, రెండవది దయాలత్వము, మూడవది మంచితనము. ఒకటి దీర్ఘశాంతము, రెండోది దయాలత్వము, మూడోది మంచితనం. అయితే ఈ 3 ఇతరుల పట్ల మనం చూపించాలంటే ఫస్ట్ 3 మనలో ఉండాలి. ఫస్ట్ 3 ఏంటి? ప్రేమ, సంతోషము, సమాధానము. ఇవి ఎవరి మూలంగా కలిగితాయని చెప్పాను? దేవుని మూలంగా నీలో ఈ 3 ఉంటేనే ఇతరుల పట్ల దీర్ఘశాంతం కలిగి ఉంటావు, ఇతరుల పట్ల దయాలత్వం కలిగి ఉంటావు, ఇతరుల పట్ల మంచితనం కలిగి ఉంటావు. అంటే పైన 3 లేకపోతే ఈ 3 నీ జీవితంలో నెరవేరవు. కాబట్టి అందులో మొదటిది దీర్ఘశాంతము. ఏంటి? దీర్ఘశాంతం. దీన్ని గ్రీకు భాషలో ఏమన్నారంటే మాక్రోతుమియా అన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? రెచ్చగొట్టే పరిస్థితుల్లో. ఏంటి? కొంతమంది ఏం చేస్తారు, కొన్నిసార్లు కొన్ని మాటలను బట్టి ఏం చేస్తారు, రెచ్చగొడుతుంటారు. రెచ్చగొట్టే పరిస్థితుల్లో కూడా ఓర్చుకోగల గుణమే దీర్ఘశాంతం. ఆలకిస్తున్నారా? రెచ్చగొట్టే పరిస్థితుల్లో కూడా ఓర్చుకోగల గుణమే ఏంటి? దీర్ఘశాంతం. అయితే ఇంతకీ ఎవరు రెచ్చగొడతారు? నీ పొరుగు వాళ్ళు మాటలను బట్టో చేతలను బట్టో ఏదో విధంగా మనల్ని ఏం చేస్తారు? రెచ్చగొడతారు. ఆ రెచ్చగొట్టేటప్పుడు
నువ్వు ఏదైతే ఓర్చుకుంటావో, అంటే మరొక రకంగా చెప్పాలంటే భరించడం, సహించడం, త్వరగా కోపగించకపోవడం, ఇటువంటి వాటిని ఏమన్నారంటే దీర్ఘశాంతం అంటారు. కొన్నిసార్లు చూడండి, భర్త ఎంత కొట్టేసినా సరే భార్య ఏం చేస్తుందో తెలుసా? అలా భరిస్తుంది, సహిస్తుంది, ఓర్చుకుంటుంది. అంటే ఇప్పుడు ఆమెకి ఏముందన్నమాట? ఏముంది? దీర్ఘశాంతం ఉంది. అంటే తిరిగి కొట్టలేక కాదు, తిరిగి తిట్టలేక కాదు, కానీ భరిస్తుంది. ఎందుకు భరిస్తుందంటే ఆమె వాక్యానికి లోబడో భర్తన గౌరవంతో ఏం చేస్తుందంటే ఆమె దీర్ఘశాంతం వహిస్తుంది. అయితే దీర్ఘశాంతము భర్తకు విషయంలోనే కాదు, ఇతరుల విషయంలో కూడా మనం ఏం చేయాలా? దీర్ఘశాంతం వహించాలి. అంటే కొన్నిసార్లు కొంతమంది మాటలతో రెచ్చగొడుతుంటారు, చేతలతో రెచ్చగొడుతుంటారు, మనల్ని కామెంట్ చేస్తుంటారు. కానీ అవన్నీ భరించి సహించి కోపగించకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళలో ఏమున్నట్టంటే దీర్ఘశాంతము ఉన్నట్టు. ఈ గుణము మనము ఇతరుల పట్ల చూపించాలి. ఎవరి పట్ల చూపించాలా? ఇతరుల పట్ల చూపించాలి. ఒకసారి ఎపిసోడ్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఎపిసోడ్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో మొదటి నుంచి చదువుదాం. కాబట్టి మీరు సమాధానమను బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకను ఒకడు ఏం చేసుకోవాలంట? ఎందుకు సహించుకోవాలంటే ఐక్యత దెబ్బ అవ్వకూడదు. ఐక్యత ఏమవకూడదు? ఐక్యత అంటే ఏంటి? మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి సఖ్యత, యూనిటీ, అది దెబ్బ అవ్వకుండా ఉండాలంటే కొన్నిసార్లు అవతల వాళ్ళు నిన్ను కామెంట్ చేయొచ్చు, లేకపోతే నేను ఏదో మాట అనొచ్చు, లేకపోతే కొన్నిసార్లు ఈవిడేనైతే నిన్ను అనొచ్చు. ఇలా ఒకళ్ళు ఏదైనా అనుకున్నప్పుడంట అక్కడ వాక్యం చెప్తుంది ప్రేమతో ఒకరు ఏం చేసుకోవాలంట? సహించుకోవాలి. కానీ ఈ రోజున సంఘంలో పరిస్థితి ఉండదు. అసలు సంఘం అనే విషయం మర్చిపోతుంది. ఆ మనిషి మా తోటి సంఘ సభ్యురాలు అనే విషయం మర్చిపోతుంది. గొడవడినప్పుడు ఏం చేస్తుంది తెలుసా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. కానీ వాక్యం ఏం చెప్తుంది? ఒకరు ఏం చేసుకోవాలంటే ప్రేమతో సహించుకోవాలి. ఎందుకంటే కొన్నిసార్లు నువ్వు పొరపాటు మాట్లాడచ్చు, కొన్నిసార్లు అవతల వాళ్ళు పొరపాటు మాట్లాడచ్చు. కానీ నీ మధ్యన ఉన్న ఐక్యత దెబ్బ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఒకరు ఏం చేసుకోవాలా? సహించుకోవాలని చెప్తుంది. కానీ ఆ సమయానికి ఆ సహింపు ఎక్కడ పోతుందో, ఆ దీర్ఘశాంతం ఎక్కడ పోతుందో, ఈమె మా తోటి సహోదరి, మా తోటి సంఘ సభ్యురాలు, నా యొక్క తోటి స్నేహితురాలు అన్న విషయాలు మర్చిపోతారండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది ఈ సహోదరు ఆ సహోదరు గురించి, ఆ సహోదరి ఈ సహోదరి గురించి. అంటే గొడవల సమయంలోనే కానీ మిగతా సమయంలో కూడా. కానీ వాక్యం ఏం చెప్తుంది తెలుసా? సంఘములో ఐక్యత పాడవకుండా ఉండాలంటే ఒకరు ఏం చేసుకోవాలంట? ప్రేమతో ఒకడు సహించుకోవాలి. 3వ వచనం ఏం చెప్తుందండి? మీరు పిలవబడిన పిలుపుకు తగినట్టుగా. మనం మీకు విషయం చెప్పనా? గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు క్రీస్తు కృపను బట్టి మమ్మల్ని ఏం చేశాడు? మనల్ని పిలిచాడని ఉంది. ఆ సమయంలో నేను పిలుపు అనే మాట గురించి మాట్లాడాను. దేవుడు ఎందుకు పిలిచాడని తెలుసా? మనల్ని పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు. ఒక రోజున తన ఎదుట సంఘము నిర్దోషంగా కలంకం లేనిదిగా ఉండాలనే ఉద్దేశంతో దేవుడు మనల్ని ఏం చేశాడు? పిలిచాడు. ఇప్పుడు ఆ పిలుపుకు తగినట్లుగా మీరు ఎలా ఉండాలని ఉందో 3వ వచనంలో దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికతముతోనూ నడుచుకుని వాళ్ళని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని ఏం చేసుకుంటున్నాను? బ్రతిమాలుకుంటున్నాను. పాస్టర్ గారు సంఘాన్ని బ్రతిమాలుకుంటున్నాడు. ఎలా చూడండి నా వైపు. ఈ మాట మళ్ళా రిపీట్ చేయనీకండి. ఎలా చూడండి నా వైపు అనే మాట. పాస్టర్ గారు ఈ పౌలు అనబడుతున్న వ్యక్తి ఈ యొక్క ఎపిసిలో ఉన్న సంఘాన్ని బ్రతిమాలుకున్నాడు. ఏమని బ్రతిమాలుకున్నాడు తెలుసా? ఒరే బాబు, మనం ఎందుకు పిలువబడ్డాం తెలుసా? ఆ పిలుపును మర్చిపోకండిరా. ఎందుకు మీరు గొడవలాడుకుంటారు? మీరు ఎందుకు ఆ సమాధానం లేకుండా ఉంటారు? ఒకరు సహించుకోండి, దీర్ఘశాంతం కలిగి ఉండండి. ఎందుకు సహించుకోవాలంటే, ఎందుకు దీర్ఘశాంతం వహించాలంటే మనం పిలువబడ్డాం దేవుడి రాజ్యంలో ఉండడానికి. మరి దేవుడి రాజ్యంలో ఉండాలంటే మన మధ్యన ఏముండాలా? సఖ్యత ఉండాలా, సమాధానం ఉండాలా, ఓర్పు ఉండాలా, సహనం ఉండాలా. ఇవేమీ లేకుండా గొడవాడుకుని బ్యాచ్ అంత పరలోక రాజ్యంలో ఉంటుంది అనుకుంటున్నారా? పరలోక రాజ్యం ఎంత పీస్ అప్ మైండ్, అది ఎంతో ప్రశాంతంగా దేవుణ్ణి స్తుతించి ఆరాధించి పరిశుద్ధంగా ఉండే పట్టణం అది. ఆ పట్టణంలో గొడవాడుకుంటే బ్యాచ్ అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టారు అనుకుందాం మనలో అనమాట. ఆ సంతలా ఉండదు అక్కడ. అందుకని అటువంటి సంతలాంటి వాతావరణం పరలోక రాజ్యంలో ఉండకూడదనే ఇక్కడ దేవుని పిల్లలు ఒకరు ఏం చేసుకోవాలంట? సహించుకోవాలంట, ప్రేమించుకోవాలంట, గౌరవించుకోవాలంట. ఇది ప్రతి సహోదరు పట్ల ఉండవలసిన దీర్ఘశాంతం.
ఇలా చూడండి, ఇప్పుడు నేను దీర్ఘశాంతంగా ఉంటే సరిపోదు, అవతల మనిషి కూడా ఎలాగ ఉండాలా? ఒకవేళ ఇన్ కేస్ అవతల మనిషి ఒక్కోసారి రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది అనుకో, నువ్వు మాత్రం ఏమైపోలా, నీ ఓర్పుని నీ సహనాన్ని నువ్వు విడిచిపెట్టి నువ్వు అవతల వాళ్ళతో ఏం చేయకూడదు, గొడవ ఆడకూడదు. ఏంటంటే దీర్ఘశాంతం వహించాలి. ఇది ఆత్మఫలంలో ఒక లక్షణం. మరలా జ్ఞాపకం చేస్తున్నాను, ఆ పైన 3 ప్రేమ, సంతోషం, సమాధానం ఉంటేనే ఇతరుల పట్ల మనం ఏం చూపించగలుగుతాం? దీర్ఘశాంతాన్ని చూపిస్తాం. ఇది దేవుని పట్ల విశ్వాసం మరియు ఆయన కృపపై ఆధారపడి ఉంటుంది. ప్రభా ఈమె నన్ను రెచ్చగొడుతుంది, ప్రభా ఈయన నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు, అయినా సరే నేను నీ కృప మీద ఆధారపడుతున్నాను, నీ వాగ్దానాల మీద ఆధారపడుతున్నాను, వాళ్ళ సంగతి మీరే చూసుకోండి అని ఎవరు విశ్వసిస్తారంటే, దేవుడు అంటే నమ్మకం కలిగిన వాళ్ళు ఇతరుల పట్ల ఏం చేస్తారంటే సహించు ఓర్చుకుంటారు. ఈ రోజున నీకు సహనం లేదంటే, ఓర్పు లేదంటే, నీకు దీర్ఘశాంతం లేదంటే, ముందు ప్రభువు మీద నీకు ఏం లేదంటే నమ్మకం లేదు, ఆయన వాగ్దానాల మీద నీకు విశ్వాసం లేదు. కాబట్టి దేవుని పిల్లలుగా మనము దీర్ఘశాంతం కలిగి ఉండాలంటే అర్థం తెలుసా? కోపపడకూడదు, వెనక ముందు ఆలోచించాలా, ఏం జరిగిందో అడగాల, తప్పొప్పులేటో తెలుసుకోవాలా, అప్పుడు నువ్వు తగినటువంటి విధంగా నువ్వు మాట్లాడాలా. కానీ ఏమీ ఆలోచించకుండానే మనం ఏం చేస్తాం తెలుసా? రెచ్చిపోతాం, అవసరమైతే పక్కల్ని రెచ్చగొట్టేస్తాం. అంటే ఇప్పుడు నీలో ఏమి లేదనమాట, దీర్ఘశాంతం లేదు. మరి దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఆత్మఫలములో ఒక లక్షణం, దేవుని పిల్లలకు మనం ఏం కలిగి ఉండాలంట? దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఇంకా మాట్లాడుకుంటే ఈ దీర్ఘశాంతం అనేది వ్యక్తిగతంగా మన జీవితాల్లో సవాలుకు సహాయపడుతుంది. అంటే అర్థమేంటి తెలుసా? ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే నువ్వు వహించే ఓర్పు నిన్ను విజయ తీరాలకు నడిపిస్తుంది. ఓర్చుకోమంటారు చూసారా? ఓర్చుకోవాలా, కొద్ది టైం పడుతుంది, కానీ జీవితాల్లో ఎదురయ్యే సవాళ్ళని నువ్వు జయించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఇతరుల పట్ల, అంటే వ్యక్తిగతంగా నీకు మేలు కలిగి ఉంటుంది దీర్ఘశాంతం వల్ల. ఇష్టం వచ్చినట్టు అవతల వచ్చి మీద పడిపోతున్నారు, నువ్వేం అనలేదు, నోరు మూసుకుని సైలెంట్గా ఉన్నావు, దీర్ఘశాంతంగా ఓర్చుకుని పోయావు, మేలు ఆడికి గది నీకే జరుగుతుంది. ఎందుకని? నువ్వు ఓర్చుకున్నావు కాబట్టి. అలాగే ఇతరుల పట్ల కూడా వాళ్ళ బలహీనతలను బట్టి వాళ్ళ కలిగే ఆగ్రహం కలిగించే పరిస్థితుల్లో కూడా నీకు దీర్ఘశాంతం చాలా సహాయపడుతుంది. కాబట్టి ఈ ఓర్పు అనబడుతున్నా లేదా ఈ దీర్ఘశాంతం అనబడుతున్నది దేవుని స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. ఎవరి స్వభావం ఇది? దేవుని స్వభావం. నిజం చెప్పాలంటే దేవుడు కూడా మన విషయంలో చాలా ఓర్చుకున్నాడు. ఒకసారి చూడండి, పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడో నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల లేదా మన ఎడల ఆయన ఏం కలిగి ఉన్నాడంట? ఆయన రావాలనుకుంటే ఎంతసేపు ఈ భూమి మీద రావడం, రెప్పపాటున అలా వస్తుపోతాడు. కానీ మన పట్ల ఏమిస్తున్నాడంటే ఆయన దీర్ఘశాంతం. ఎందుకు దీర్ఘశాంతం? ఏ ఒక్కరు నశించిపోకూడదని, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన మన పట్ల దీర్ఘశాంతం వహిస్తున్నాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? మనల్ని బట్టి ఓర్చుకుంటున్నాడు. పోలే, ఇప్పుడు ఉన్న పొలంకి వచ్చేస్తే ఈ ధర్మరాజు అనే వ్యక్తి పరలోకానికి పోడేమో, నరకానికి పోతాడేమో, ఆయన రక్షించడానికి ఆడు మారు మనసు పొందాలని, నేను ఇంకా నా రాక నేను పోస్ట్పోన్ చేసుకుంటానని ఆయన మన పట్ల దీర్ఘశాంతం కలిగి ఉంటున్నాడు. అంటే ఈ లక్షణం ఎవరిదే? మరి అదే లక్షణం దేవుని పిల్లలుగా మనం కూడా ఏం చేయాలా? కలిగి ఉండాలి. నువ్వు దీర్ఘశాంతం కలిగి ఉంటావు అంటే అర్థం దేవుడి లక్షణాన్ని ప్రతిబింబిస్తున్నావు అని అర్థం. కాబట్టి ఈ ఆత్మఫలమైన దీర్ఘశాంతము దేవుని శక్తి మరియు పరిశుద్ధాత్మ సహాయంతో వస్తుంది. ఓర్చుకునే గుణం ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఆ శక్తి, ఆ సహాయాన్ని ఇస్తున్నాడని అర్థం. ఇది కష్ట సమయాల్లో కూడా స్థిరంగా ఉంటుంది. ఏ సమయంలోనూ కష్ట సమయాల్లో కూడా వీళ్ళు స్థిరంగా ఉంటారు, ఏమీ పట్టినట్టుగా ఉంటారు. కారణం ఏంటి తెలుసా? ప్రభు చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటారు? ప్రభు చూసుకుంటాడు. ఒకసారి పేతురు గారు రాసిన అదే పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసుప్రభు. ఆ యేసుప్రభుని దూషించారా? దూషించలేదా? బెదిరించారా? బెదిరించలేదా? కొట్టబోయారా? కొట్టలేదా? చంపారా? చంపలేదా? అన్నీ జరిగాయి. కానీ ఆయన ఏం చేశాడంట? ఎవరికి అప్పచెప్పించుకున్నాడంట? ఎవరికి అప్పచెప్పించుకున్నాడంట? న్యాయంగా తీర్పు తీర్చి దేవునికి తన్ను తాను ఏం చేసుకున్నాడు? అప్పగించుకున్నాడు.
మరి ఈ రోజున నువ్వు మన జీవితాల్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఎవరైనా ఇబ్బంది పడుతున్నప్పుడు, ఎవరైనా మనకు విరోధంగా మాట్లాడుతున్నప్పుడు దేవునికి ఎందుకు అప్పగించట్లేదు? నువ్వే ఎందుకు వెళ్ళి గొడవాడేస్తున్నావు అంటే నీలో ఏమీ లేదు. మీ నోటితో మీరు చెప్పండి, బాగుంటుంది. దీర్ఘశాంతం లేదు. దేవుడై ఉండి ఎవరికి అప్పు చెప్పుకున్నాడంట? న్యాయంగా తీర్పు తీర్చి దేవుడికి అప్పు చెప్పుకున్నాడు. మరి నువ్వెందుకు నీ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు, ఏదో వచ్చినప్పుడు, ఎవరైనా నిన్ను అన్నప్పుడు నువ్వెందుకు దేవునికి అప్పగించట్లేదంటే ఈ రోజు నువ్వు దేవుని మీద ఆధారపడలేదు. దేవుడు గుణలక్షణాలు కలిగి ఉండట్లేదు. నోరు ఉంది కదా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్ప, అయ్యో ఇది ఈ విధమైన మాట నేను మాట్లాడకూడదనే విషయాన్ని మనం ఈ రోజున దేవుని పిల్లలుగా మర్చిపోతూ ఉన్నాం. ఈ దీర్ఘశాంతం యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడుకుంటే మొదటగా ఇది దేవునితో సంబంధం కలిగి ఉన్నది. దేంతో అంటే అర్థం ఏంటి తెలుసా? దీర్ఘశాంతం కలిగిన వారు దేవుని మీద ఆధారపడతారంట. దీర్ఘశాంతం కలిగిన వారు ఎవరి మీద ఆధారపడతారు? దేవుని మీద ఆధారపడేలా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆలస్యమైన జరే సమాధానం కొరకు వేచి చూస్తారంట. ఆలస్యమైన జరే ఏం చేస్తారు? సమాధానం కొరకు వేచి చూస్తారు. అలా వేచి ఉండేలాగా దీర్ఘశాంతం నిన్ను ప్రోత్సహిస్తుంది. రెండోది, ఇతరులతో మంచి సంబంధాన్ని కోరుకుంటారంటే ఈ దీర్ఘశాంతం కలిగిన వారు. ఎందుకు పక్కలతో గొడవ ఎందుకు? మనమే ఓర్చుకుంటే పోలే, మనమే సహించుకుంటే పోలే. వాళ్ళతో గొడవ ఆడుకుని వాళ్ళతో వైరింగ్గా ఉండే కంటే మనమే ఓర్చుకుని వాళ్ళతో సమాధానంగా ఉంటే పోలే అని ఇతరులతో మంచి సంబంధాన్ని కోరుకుంటారంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం ఇందాక చదివాం కదా. కాబట్టి మీరు సమాధాన బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యను కాపాడుట యందు శ్రద్ధ కలిగిన వారే ప్రేమతో ఒకరిని ఏం చేసుకుంటారు? సహించుకుంటారు. ఎందుకు సహించుకుంటారంటే ఇతరులతో సమాధానం కలిగి ఉండాలని, ఇతరులతో సామరస్యం కలిగి ఉండాలని ఈ దీర్ఘశాంతం కలిగిన వారు అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మూడోదండి, ఈ దీర్ఘశాంతం కలిగిన వారు మంచి సాక్ష్యం కలిగి ఉంటారండి. ఏంటండి మంచి సాక్ష్యం అంటే ఏంటి తెలుసా? క్రీస్తు స్వభావాన్ని ప్రతిబింబించే విధంగా ఈ మనిషి అండి ఎవరితోనో గొడవడదండి, అంత పేగా పరుషు పదజాలంతో మాట్లాడదండి, ద్వేషించదండి, దూషించదండి. ఒకవేళ తప్పు తనదైనా జరే నోరు మూసుకుని పోతుందండి. అంటే నువ్వేం కలిగి ఉన్నావు అనమాట? సాక్ష్యం, మంచి సాక్ష్యం కలిగి ఉన్నావు. ఈరోజున దేవుని పిల్లలు అటువంటి సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. నాలుగోది వ్యక్తిగత వృద్ధి. వ్యక్తిగత వృద్ధి అంటే తెలుసా? విశ్వాసం మరియు ఆధ్యాత్మిక పరిపక్వత పెరుగుతుంది. దీనివల్ల దీర్ఘశాంతం కలిగిన వల్ల ఏం చేస్తుంది? ఆధ్యాత్మికంగాను విశ్వాసపరంగాను పరిపక్వత అంట. ఏంటంటే ఆ పరిపక్వత రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. రోమపత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాల్లో. అంతేకాదు శ్రమ నీకేం కలిగజేస్తుందంట? ఓర్పు నీకేం కలిగజేస్తుందంట? పరీక్ష నీకేం కలిగజేస్తుందంట? నిరీక్షణ కలుగు చేయన నెరిగి శ్రమలు యందు కూడా ఏం చేస్తారంటే వీళ్ళు అతిశయపడతారంట. శ్రమలు యందు కూడా ఏం చేస్తారు? అతిశయపడతారు. అంటే శ్రమ వస్తే కునుగుపోరు. ఎందుకంటే శ్రమ ఏం కలిగి ఓర్పు పుట్టిస్తుందంట. ఆ ఓర్పు ఏం చేస్తుందంట? నీకు పరీక్ష వస్తే పరీక్ష నిరీక్షణ కలిగజేస్తుందంట. అంటే వీళ్ళు పరిపక్వత చెందుతారు. ప్రభా ఎన్ని శ్రమలు వచ్చినా ఇదిగో ఓర్చుకునే కృపద ఇచ్చేయండి, మీ మీద ఆధారపడే కృపద ఇచ్చేయండి. ఆ పరిపక్వత సాధిస్తారు వీళ్ళు. అలాగే మరి ఈ దీర్ఘశాంతం గురించి మాట్లాడుకుంటే మరి దీన్ని వ్యక్తిగతంగా మనం ఎలాగ ఆచరణలో పెట్టాలనేది ఆలోచన చేస్తే దీనికి ఒకటే ఒక సొల్యూషను, ప్రార్థన వాక్య ధ్యానం. మీకు గత కొన్ని రోజులుగా బుధవారం మీకు చెప్తున్న మాట, మరి వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. ఏ ప్రార్థన ఉండాలండి? ఎంతమందికి ఉందండి ఇక్కడ ఉన్న వాళ్ళకి వ్యక్తిగత ప్రార్థన? అయ్యగారు మేము ప్రతిరోజు ఒక అరగంట సేపు ప్రార్థన చేసుకుంటాం అన్న వాళ్ళు చేయలు ఎత్తద్దు. మీకు మీరే మీ మనస్సాక్షితో మీరు పోటీ చేసుకోండి. దేవుని గుణ లక్షణాలు దేవుడితో లేకుండా నువ్వు పొందుకోలేవు. ఎప్పుడైనా మీరు అయస్కాంతాన్ని ఇసుకలో ఎలాగ తిప్పితే ఆ ఇసుకలో ఉన్నటువంటి ఆ అయస్కాంత పరమాలు దేంతో అంటుకుంటాయి? ఆ అయస్కాంతం మొక్కకు అంటుకుంటాయి. చిన్నప్పుడు పిల్లలు ఆడుకుంటారు, నేను ఆడుకున్నాను. అంటే ఇప్పుడు ఆ అయస్కాంతం ఎక్కడ తిరిగిందనమాట? ఆ ఇసుకలో తిరగడం వల్ల ఆ ఇసుకలో ఉన్నటువంటి ఐరన్ ఆ యొక్క ఆ రేణువులు దేనికి అంటుకున్నాయి? అలాగే నువ్వు దేవునితో సహవాసం చేస్తే, దేవుడితో వ్యక్తిగత ప్రార్థన కలిగి ఉంటే, దేవుడు వాక్యాన్ని చదువుతూ ఉంటే ఈ ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం ఈ లక్షణాలన్నీ మనకు వస్తాయి. ఇది ఆచరణలో నాకు దీర్ఘశాంతం కూల్ అంటే రాదు. ఇది
నువ్వు ఎవరితో సహవాసం కలిగి ఉండాలా? దేవునితో అందుకే వ్యక్తిగత వాక్య ధ్యానము, ప్రార్థన ఉండాలి. కానీ ఈ రోజున దానికే సమయం లేదు. అన్నిటికీ సమయం ఉంటుంది, అన్నిటికీ సమయం ఉంటుంది. వండుకోవడానికి, తినడానికి, కొట్టుకోవడానికి, కసురుకోవడానికి, అన్ని పనులకి సమయం ఉంటుంది. కానీ మన జీవితాల్లో వ్యక్తిగత ప్రార్థనకు మాత్రం ఏముంటలేదు, సమయం ఉండట్లేదు. పని చేసుకోవడానికి, ఉద్యోగాలు చేసుకోవడానికి, అన్నిటికీ ఉంటున్నాయి. చూడండి, రెండోది, ఇది దీర్ఘశాంతం అనేది ఇతరులతో సహవాసం ఉండడం నేర్పిస్తుంది. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇతరులతో నువ్వు ఏం ఉండాలో మంచిగా ఉండాలి. మూడోది, ఆ దేవుని యొక్క సార్వభౌమాధ అధికారంపై ఆధారపడి క్రైస్తవ సమాజంతో కలిసి సహవాసం చేయడం ద్వారా. ఎవరితో సహవాసం చేయాలా? మీకు చాలా సందర్భాలు చెప్తున్నాను. ఇలా చూడండి, ఈ రోజున విన్న వాక్యం మీ జీవితాల్లో వ్యర్థమైపోవడానికి కారణం ఏంటో తెలుసా? మీరు దేవుని పిల్లలతో సహవాసం చేయట్లేదు. అదేంటండి, మన సంఘం వాళ్ళతో కదండి కలిసి చక్కగా మాట్లాడుకుంటున్నామంటే గుర్తుపెట్టుకోండి, ఇందులో ఉన్న వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదు. ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ దేవుని పిల్లలు కాదు. దేవుడు గుణ లక్షణాలు కలిగిన వాళ్ళే దేవుని పిల్లలు. ఒకసారి మీరు చదవండి, ఏప్రిల్ రాసిన పత్రిక. ఇంతకుముందు ఒకసారి కూడా చదివినిపించాను, ఒకసారి మరలా ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఏప్రిల్ రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. 4వ అధ్యాయం 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు మనకి కూడా సువార్త ప్రకటింపబడిన. వారికంటే వాళ్ళకి, ఇశ్రాయేలు ప్రజలకి సువార్త ప్రకటించబడినట్లు మనకి కూడా ఏం ప్రకటించబడ్డదంట? ఏం ప్రకటించబడ్డదంట? సువార్త ప్రకటించబడ్డది. కాబట్టి ఇక్కడికి వచ్చారు మీరు. ఎక్కడికి? దేవుని మందిరంలోకి. లేదంటే మీరు కూడా ఎక్కడో ఉండేవారు. సరే, సువార్త ప్రకటింపబడిన తర్వాత కానీ వారు వినిన వారితో, ఎవరితో? ఏ సువార్త అయితే విన్నారో ఆలకిస్తున్నారండి, వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు. అంటే ఎంత వాక్యం విని ఎవరితో కలిసి ఉండట్లేదు? విశ్వాసం కలిగిన వారితో కలిసి ఉండట్లేదు. గనుక ఏమైంది చూడండి తర్వాత, గనుక వారి విన్న వాక్యము నిష్ప్రయోజనం అయిపోతుందంట. అంటే ఎంత వాక్యము నీ జీవితంలో ఎందుకు నిష్ప్రయోజనం అయిపోతుంది తెలుసా? నీ సహవాసం తీసుకెళ్ళి ఎవరితో చేస్తున్నావో? విశ్వాసం కలిగినతో కాదంట, విశ్వాసం లేని వారితో సహవాసం చేయడం వల్ల ఇప్పుడు ఎంత ఫ్రెష్గా వాక్యం ఆలకించి నువ్వు ఇప్పుడు ఆ వాక్యం నీలో పనిచేయలేకపోవడానికి కారణం తెలుసా? ఎంతకంటే అవిశ్వాసాలతో సహవాసం చేయడం వల్ల నువ్వు ఏది డామినేషన్ అయిపోతుందంటే నీ జీవితంలో విన్న వాక్యం కంటే వాళ్ళ సహవాసం ఎక్కువైపోతుంది. అందుకే ఎంత బలమైన వాక్యాలు విన్నా జర ఈ రోజున క్రైస్తవ సమాజం ఎందుకు బలమైన క్రైస్తవులుగా ఉండలేకపోతున్నారంటే సహవాసం ఎవరితో చేస్తున్నారంట? అవిశ్వాసులతో సహవాసం చేస్తున్నారంట. మీరు అనొచ్చు, అదేంటంటే మరి మన సంఘస్థులతో మాట్లాడకపోతే ఎలాగా? గుర్తుపెట్టుకోండి, సంఘస్థులు వేరు, దేవుడు వాక్యం చెప్పినట్లు పిలువబడిన సంఘం వేరు. అసలు సంఘం అనే మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారే సంఘం. కాబట్టి మీ సహవాసాలు ఎవరితో ఉంటున్నాయి అన్నది ఒకసారి కూడా ఆలోచన చేయండి. కాబట్టి ఈ రోజున దేవుని యొక్క పిల్లలు మరి ఈ దీర్ఘశాంతాన్ని మన జీవితంలో ఆచరణాత్మకంగా ఉండాలంటే ప్రార్థన మరియు వాక్య ధ్యానం చేయాలి. మంచి సహవాసం కలిగిన వారు విశ్వాసులతో సహవాసం చేయాలి. అలాగే దేవుని యొక్క సార్వభౌమాధికారంపై ఆధారపడి క్రైస్తవ సమాజంతో కలిసి సహవాసం చేయాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఒకసారి ఈ సహవాసం అనే మాట గురించి ఆలోచన చేస్తే 40వ కీర్తన ఒకసారి చూడండి. కీర్తనలో 40వ కీర్తన 1వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే 40వ కీర్తన 1వ వచనం అక్కడ ఏం రాయబడి ఉన్నదంటే, యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి యొగ్గి నాకు మొర్రపెట్టిన. ఈయన ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నాడంట? మీరు ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నారో పొద్దున్న లేచిన కానీ ఆలోచన చేయండి. ఏ మనిషి వచ్చి మా ఇంటికాడ కూర్చుంటే కొంచెంసేపు కాలక్షేపం అయిపోతుంది, ఏ మనిషితో మాట్లాడితే ఈ పూట గడిచిపోతుంది. ఇలా చూడండి, ఏ మనిషి నీకు మొక్క ఏమి పెట్టరో పరలోక రాజ్యానికి అంతకంటే తీసుకెళ్ళరు. కానీ దావీదు ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? నేను ఎవరి కొరకు కనిపెట్టుకుంటున్నాను? యెహోవా కొరకు కనిపెట్టుకుంటున్నాను, ఆయనే నాకు చెవి యొగ్గి నాకు ఏమిస్తాడు? నా మొర ఆలకిస్తాడు. కాబట్టి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే దేవుడికి ప్రార్థన చేయండి. మనుషులు కాదు, మనుషులు నీ విలువని తీసి పడేస్తారు. మనుషులు ఏం చేస్తారు? నీ విలువని తీసి పడేస్తారు. కాబట్టి దీర్ఘశాంతం కలిగిన వారిగా మనం ఉండాలంటే ఈ గుణ లక్షణాలు కలిగి ఉండాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. రెండవది గురించి మాట్లాడుకుందాం. రెండవది ఏంటంటే ఆత్మఫలంలో ఈ పూట ఇతరుల పట్ల మనం చూపించవలసిన రెండవ లక్షణం ఏంటంటే దయాలత్వము. ఏంటండి?
దయాలత్వం, అందులోనే ఉంది అర్థం. దయాలత్వం అంటే దయ. దీన్ని గ్రీకు భాషలో ఏమన్నారంటే క్రిస్టోటిస్ అన్నారు. క్రిస్టోటిస్ అంటే అర్థం ఏంటో తెలుసా? ఇతరులను నొప్పించకుండా, బాధపరచకుండా సహనశీలత కలిగి ఉండడం. అంటే అర్థం ఏంటో తెలుసా? ఇలా చూడండి, దయ చూపించడం అనే మాటకు అర్థం ఏంటంటే ఇతరులు మనం ఏం చేయకూడదు, నొప్పించకూడదు, అలాగే మనం బాధపరచకూడదు. చూడండి, మనం అనుకున్న డెఫినేషన్లకి బైబిల్ డెఫినేషన్లకి చాలా తేడా వచ్చేస్తున్నాయి. దయ అంటే ఏంటి? మనం ఏమనుకున్నామంటే దయ అంటే మన దగ్గర ఏదైనా పెడితే వాళ్ళకి ఏం చూపించినట్టు దయ చూపించడం అనుకుంటున్నాం. కానీ వాక్యం అలా చెప్పట్లేదు. నువ్వు పెట్టడం పెట్టకపోవడం తర్వాత ముందు నీ నోటు మాటల చేత, నీ చేతల చేత అవతలను ఏం చేయకు, నొప్పించుకో, బాధపరచుకో. అది దయ కలిగి ఉండడం. ఏదో మన దగ్గర మిగిలిపోయింది తీసి పక్కడు పెడితే నేను ఎంత దయాపూర్వరాల్లో చూసా, నేను ఎంత దయగలిగిన వాడిని చూసానట్టుగా మనం బిల్డప్ ఇస్తాం. కానీ బైబిల్ యొక్క నిర్వచనాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి. చూడండి, ఆలోచన చేయండి. బైబిల్ యొక్క నిర్వచనాలు ఎలా ఉన్నాయి తెలుసా? ఇతరులను నొప్పించకుండా, ఇతరులను బాధపరచకుండా సహనశీలత కలిగి ఉండడమే దయాలత్వం అనే విషయాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒకసారి మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం చదివినట్లయితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనంలో, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులే, క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు ఒకరినొకరు క్షమించుకోవడమే దయ. నా వైపు చూడండి, దయ అంటే ఏంటి? మురిగిపోయింది, పాసిపోయింది పెట్టి నేను దయ కలిగిన వాడిని అన్నం కాదు. దేవుడు వాక్యం చెప్తుంది తెలుసా? క్రీస్తు ఎలాగైతే మిమ్మల్ని క్షమించాడో మీరు కూడా ఒకరిని క్షమించుకోవడమే దయ. ఇప్పుడు చెప్పండి, ఎంతమందికి క్షమించుకుంటున్నారు? నన్ను అడిగితే ఈ సంఘంలో ఉన్న వాళ్ళు కానీ, సమాజంలో ఉన్న వాళ్ళు కానీ ఒకరు క్షమించుకోగలిగితే అసలు గొడవలే ఉండవు. కానీ అంటారు, ఎవరిని క్షమించినా నిన్ను మాత్రం నేను క్షమించనే. అంటే ఇప్పుడు నీలో ఏమీ లేదనమాట, దయాలత్వం లేదు. దయాలత్వం అంటే దేవుని గుణం నీలో లేదు. దేవుని గుణం లేని దానివి, గుణం లేనివాడు నువ్వు దేవుని సంబంధం ఎలాగవుతావు? నేను దేవుని సంబంధం అని చెప్పుకోవాలంటే దేవుడు లక్షణాలు నాలో ఉండాలా. మరి దేవుడు లక్షణాలు నీలో లేనప్పుడు నేను దేవుని సంబంధం నువ్వు ఎలాగంటావు అంటున్నాను. అనడానికి నీకు హక్కు లేదు. దయాలత్వం అనే మాటకు అంటున్నాడు, ఇదిగో దేవుడు మిమ్మల్ని ఒకరినొకరు మీరు క్షమించినట్లు. దేవుడు మనల్ని క్షమించడం లేదా? ఎంత ఘోర పాపులమైన మనల్ని దేవుడు క్షమించి ఈ రక్షణ ఇచ్చాడు. నన్ను అడుగుతున్నాను, ఇలా చూడండి, మిమ్మల్ని అడుగుతున్నాను, ఇలా చూడండి, నా వైపు. మనము దేవుడు పట్ల ప్రవర్తించినటువంటి పాపము కంటే నీ తోటి సహోదరుడు నీ పట్ల అంత ఘోరంగా ప్రవర్తించాడా? మాయతో తిట్టాడేమో, ఒక కసిరాడేమో, లేకపోతే ఒక దెబ్బ కొట్టాడేమో. కానీ దేవుని ఎడల నువ్వు చేసిన పాపంతో పోల్చుకుంటే నీ సహోదరుడు నీ ఎడల ప్రవర్తించిన పాపం ఏమి అంత పెద్దది ఏం కాదు కదా. మరి దేవుడే అంత పాపాన్ని క్షమిస్తే నీ తోటి పొరుగు వాడిని, అది నీ ఇంట్లో వారైనా, నీ పొరుగు వాళ్ళైనా, నీ పక్కింటి వాళ్ళైనా, ఎవరినైనా నువ్వు ఎందుకు క్షమించలేకపోతున్నావు? అంటే ఇప్పుడు నీలో ఏమి లేదనమాట. చెప్పండి, మీ నోటితో మీరు, దయ లేదు, ఇతరులను క్షమించలేను. అక్కడ వాక్యం స్పష్టంగా చెప్తుంది 32వ వచనం, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని ఎలా క్షమించాడో ఆ క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరిని ఏం చేసుకోండి. అందుకే పరలోక ప్రార్థన మీరు ఊరికినే చెప్పిస్తున్నారు అనుకుంటున్నారా? పరలోక ప్రార్థనలు ఏముంది? ఇగో తండ్రి మా రుణములు క్షమించిన ప్రకారం మా రుణాలు కూడా మీరు ఏం చేయండి, క్షమించండి. మేము ఒకరినొకరిని క్షమించుకున్న ప్రకారం మా రుణాలు కూడా క్షమించండి. ఇంకో విషయం చెప్పనా, ఇలా చూడండి, నీ తోటి పొరుగు వాడిని నువ్వు క్షమించినంతకాలం దేవుడు కూడా నిన్ను క్షమించడం. నీ పొరుగు వాడిని నువ్వు క్షమించినంత వరకు దేవుడు కూడా నేను ఏం చేయడు, క్షమించడు. అంటున్నాడు, ముందు నీ పొరుగు వాడితో సమాధాన పడి వచ్చి నాకు బలి అర్పించమంటున్నాడు. అంటే ఇప్పుడు చెప్పండి, దయాలత్వం అంటే ఏంటి? ఏదో మన దగ్గర ఉన్నది ఏదో పంచిపెడితే నేను ఇతరుల పట్ల దయగలిగి ఉన్నాను అనుకుంటున్నావా? పంచిపెట్టడం ఇవ్వడం కాదు, ముందు క్షమించడం నేర్చుకో. దేవునికి మహిమ కలుగును గాక. ఏమి నేర్చుకో? క్షమించడం నేర్చుకో, సహించడం నేర్చుకో, భరించడం నేర్చుకో. అంతేకాదు ఇతరులను నొప్పించకుండా, బాధపరచకుండా ఉండడం నేర్చుకో. అప్పుడు నీకు దయ ఏటో అన్నది నీకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మానవుడిలో చూపిన దయ అది క్రియలలో చూపించాలంట. ఏం చూపించాలా? క్రియలో చూపించాల. నేనండి చాలా మంచి పనులు చేస్తానండి, మరి నీ పక్కన ఉన్న నీ స్నేహితుడు నువ్వు ఎందుకు క్షమించలేదండి?
దేవుడు తను చూపించిన దయాలత్వాన్ని మనం కూడా క్రియల్లో చూపించాలని దేవుని వాక్యం చెప్తుంది. చూడండి, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4-5 వచనాలు. అది ఎక్కడ ఉంటుందంటే తిమోతి పత్రిక దగ్గర ఉంటుంది. 3వ అధ్యాయము 4. మన రక్షకుడైన దేవుని యొక్క దయను మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరింపజేసిన క్రియ మూలంగా కాక తన కనికరము చొప్పునే పునర్జన సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలిగి చేయడం ద్వారాను మనం ఏం చేయబడ్డామంటే రక్షింపబడ్డాము. మనం ఆయన కృప వల్ల నీతిమంతులుగా తీర్చబడి నిత్యజీవనం గురించిన నిరీక్షణ బట్టి దానికి వారసులగుటకే ఆ పరిశుద్ధాత్మ మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద ఏం చేశాడంటే సమృద్ధిగా కుమ్మరించాడు, దయ చూపించాడు. ఇప్పుడు అదే దయ మనం కూడా ఇతరుల పట్ల ఏం చేయాలంట? మాట్లాడండి, చూపించాలి. అలాగే ప్రతి క్రైస్తవుడు కూడా ఇతర పట్ల దయ చూపించాలి. అప్పుడే నువ్వు దయాలత్వం అనే లక్షణాలు కలిగి ఉన్నావు. ఈ ఆత్మఫలము ఇలా చూడండి, ఈ ఆత్మఫలము ముఖ్యంగా ఈ 3 దీర్ఘశాంతము, ఈ దయాలత్వము, మంచితనం అనేది నోటి మాటలు కాదు, క్రియలతో కూడినది. ఏంతో కూడినది? క్రియలతో కూడినది. ఉదాహరణకు ఒకటి చలేస్తుంది, ఆడికి ఏం కావాలా? రగ్గు కావాలి, దుప్పడు కావాలి. నువ్వేం చెప్తున్నావు తెలుసా? నువ్వు పిరమలపురం పోతే అక్కడ రాజుగారు బట్టల షాప్ ఉంటుంది, అక్కడ పోయి ఏం కొనుక్కో. అది లేక కదా నీ దగ్గరికి వచ్చాడు, ఆ సలహా ఇస్తావనా? అప్పుడు నువ్వేం చేయాలా? కొత్తది కాకపోయినా ఉదుకుంది ఏదో నీ దగ్గర పాతదనే నువ్వేం చేయాలా? ఇవ్వాలా. అంటే అప్పుడు నీలో ఏమున్నట్టు? దయాలత్వం అనే క్రియ ఉన్నట్టు. అంటే ఈ దీర్ఘశాంతము, దయాలత్వము, లేకపోతే ఈ మంచితనం అనేది నోటు మాటలు కాదు, ఇవి క్రియలతో కూడినవి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు విశ్వాసంతో పాటు క్రియలు కూడా చాలా ముఖ్యమన్నాడు. అసలు చెప్పాలంటే క్రైస్తవులు క్రియలు కలిగి ఉండాలి. మీకు ఒక విషయం తెలుసా? ఈ రోజున క్రైస్తవుల మీద ఉన్నటువంటి ఒక నింద, ఈ క్రైస్తవులు లేదా పాస్టర్ గారులు పేరుకి వాక్యాలు చెప్తారు కానీ క్రైస్తవులు కూడా వాక్యాలు వింటారు కానీ వాక్యానుసారంగా వీళ్ళు జీవించరు అనేటువంటి ఒక నింద మన మీద ఉంది. అది నిజమే, వాస్తవమే. ఎందుకో తెలుసా? ఇలా చూడండి, ఈ భూమి మీద నీతి నియమాల గురించి క్రైస్తవులకు బోధింపబడుతున్నట్లు మరి ఎవ్వరికీ కూడా బోధింపబట్టలేదు. ఎలాగుండాలో, ఎలాగ ఉండకూడదో, ఏది మంచో, ఏది మంచి కాదో, ఏది నీతో, ఏది అవినీతో, ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది క్రమమో, ఏది అక్రమమో నన్ను అడిగితే ఈ భూమి మీద క్రైస్తవులకే ఎక్కువగా ప్రకటించబడుతుంది. అయినా జరే, ఇన్ని నీతి వాక్యాలు వినా జరే క్రైస్తవులు వాక్యానుసారంగా బ్రతకట్లేదు. కాబట్టి దేవుని పిల్లలుగా ఈ దయాలత్వం అనే విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఇది నోటి మాటలకు పరిమితమైంది కాదు, క్రియల ద్వారా, ఓ మాటలో చెప్పాలంటే క్షమించడం ద్వారా నువ్వు ఇతరులకి చూపించేది. చూడండి, ఈ లోకపు దయ స్వార్థ ఉద్దేశాలపై ఆధారపడి ఉంటుందండి. దేని ఉద్దేశాలపై? స్వార్థ అంటే ఇలా చూడండి, ఉదాహరణకి నేను ఎవరికో సహాయం చేస్తున్నాను, అది సహాయం చేస్తున్నట్టు ఒక సెల్ఫీ తీసుకుని ఒక ఫోటో తీసుకున్నాను అంటే ఇప్పుడు అందులో నాకు ఏముందనమాట? స్వార్థం ఉంది. ఏంటి ఆ స్వార్థం తెలుసా? ఇదిగో నేను ఇంతమందికి ఎలా చేస్తున్నాను, గుర్తింపు కోరుకుంటున్నాను. ఏం కోరుకుంటున్నాను అంటే ఈ లోక సంబంధమైన దయ గుర్తింపును కోరుకుంటే, ప్రతిఫలం అని కోరుకుంటే, ఆత్మఫలమైన దయ అంట దేవుని ప్రేమ మూలంగా కలుగుతుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోక సంబంధమైన దయాలత్వము నీ గుర్తింపు కొరకు లేదా సమాజంలో నేను ఇంత మంచి పని చేస్తున్నానని చెప్పడానికి పనిచేస్తే, దేవుని పిల్లలంట దేవుని ప్రేమను పంచడానికి, గుర్తింపును ఆశించకుండా, స్వార్థంతో పని లేకుండా ఇతరుల మంచి కొరకు పనిచేస్తారంట. ఈ మధ్యకాలంలో ఈ క్రైస్తవుల్లో కూడా ఇది ఎక్కువైపోయింది. ఏ చిన్న సహాయం చేసినా సెల్ఫీ తీసుకోవడం, ఫోటో తీసుకోవడం, ఎక్కడ పెట్టడం? ఫేస్బుక్లో, వాట్సాప్లో, మొత్తం అన్ని మాధ్యమాల్లో పెట్టి ఇదిగో మేము ఎంత హెల్ప్ చేస్తున్నాం తెలుసా. కానీ మత్తయి సువార్తలో ఉంది, నువ్వు ఇతరులకు సహాయం చేసినప్పుడు పక్కడు కూడా ఏం చేయకూడదని చెప్తుంది, పొరుగువాడికి తెలియపరచొద్దని చెప్తుంది. నువ్వు చేసిన మేలు పక్కవాడికి చెప్పొద్దని చెప్తున్నాడు. అలా చెప్తేనంట నువ్వు ఆ మేలు యొక్క ఫలాన్ని పొందుకోలేవంట. కానీ ఈ రోజున క్రైస్తవులు కూడా అంత మేలు చేసాం, ఎంత మేలు చేసామని చెప్పేసి ఓ గుర్తింపు కొరకు ఆశపడి మేలు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ నిజంగా దేవుని మూలంగా కలిగిన, ప్రేమ మూలంగా కలిగినటువంటి దయాలత్వం అంట గుర్తింపును ఆశించదంట.
వ్యక్తిగతమైన స్వలాభం కొరకు ఆశించదంట. ఒకసారి లోకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం చదువుతాం చూడండి. లోకాసు వార్త 6వ అధ్యాయము 35వ వచనం. 35వ వచనం. మీరైతే ఎట్టి వాటిని గురించి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇయ్యండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై ఉందురు. ఆయన కృతజ్ఞత లేని వారి ఏళ్లను దుష్టుల ఏళ్లను ఉపకారి అయి ఉన్నాడు కాబట్టి మీ తండ్రి కనికరం గలవాడే ఉన్నట్టు మీరును కూడా ఏం కలిగి ఉండండి? కనికరము గలవారే ఉండండి. అప్పు ఇమ్మంటున్నాడంట. కానీ మనం ఏం చేస్తాం? అప్పుకి న్యాయపరమైన వడ్డీ వేసి అడుగుతాం. మీకు తెలుసా క్రైస్తవులు ఏం చేయకూడదు? వడ్డీ వ్యాపారం చేయకూడదు. ఇది తెలిసి ఉండి కూడా వడ్డీ వ్యాపారం చేసే క్రైస్తవులు ఉన్నారు. చెప్పండి, ఆలోచించండి. అంటే ఇది చేయకూడదని తెలిసి ఉండి కూడా చేస్తున్నామంటే నేనేమనాలి? దేవుడు తెలియకుండా చేసిన పాపాన్ని అయినా క్షమిస్తాడు, కానీ తెలిసి చేసే పాపాన్ని క్షమించడు. ఒకరి ఏళ్ళ ఒకళ్ళు దీర్ఘశాంతం కలిగి ఉండండి, కృతజ్ఞత కలిగి ఉండండి, అప్పు ఇవ్వండి, మేలు చేయండి, మీ ఫలము గొప్పదై ఉంటుంది. కానీ మనం చేసింది ప్రతీది 10 మందికి చెప్పుకోవాలని చూసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ దయాలత్వం యొక్క ప్రాముఖ్యత గురించి కూడా మాట్లాడుకుంటే సేమ్ ఎలాగైతే దీర్ఘశాంతం గురించి మనం మాట్లాడుకున్నామో ఇది కూడా ఈ దయాలత్వం అనే గుణం కూడా నీకు ఎలాగొస్తుందో తెలుసా? దేవుడితో వ్యక్తిగత ప్రార్థన చేయడం వల్ల, ఆయన వాక్యాన్ని చదవడం వల్ల, ఆయనతో గడపడం వల్ల నీకు ఈ దీర్ఘశాంతం అనేటువంటి లక్షణం కూడా వస్తుంది. అయితే ఇది ఆచరణలో చూపించడం ఎలాగా? ఆచరణలు అంటే ఏంటంటే క్రియలలో చూపించడం ఎలాగా? ఎలా చూపించాలి చెప్పండి? మొదటిది ఇతరుల క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. నీ కొరకు ప్రార్థన చేయడం కాదు, ఇతరుల యొక్క క్షేమం కొరకు నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. అంటే నీలో ఏముందనమాట? దయాలత్వం. రెండోది సేవా కార్యక్రమాలు కూడా చేయాలంట క్రైస్తవులు. చిన్నదో చితకదో నీకున్న దాంట్లోనే సహాయం చేయాలంటే దేవుని పిల్లలు ఎప్పుడు రానియడమే కాదు, మనం కూడా ఇతరులకు ఏం చేయాలా? పెట్టాలి. దేవుని పిల్లలు పెట్టాలి. అసలు దేవుని పిల్లలు అంటేనే పెట్టేవారు, పుచ్చుకునేవారు కాదు. పుచ్చుకో అవసరమైనప్పుడు, కానీ నీకు పెట్టే స్థితిలో ఉన్నప్పుడు మాత్రం నువ్వు తప్పకుండా ఏం చేయాలి? పెట్టాలి. ఇది దయాలత్వంలో ఉన్నటువంటి రెండవ లక్షణం. అంటే ఆచరణాత్మకంగా చూపించడం. మూడోది ఏంటో తెలుసా? క్రైస్తవ సమాజాలతో, పెద్ద పెద్ద సమాజాలతో, గ్రూపులతో కలిసి నీ వంతు నీ సహాయాన్ని కూడా ఏం చేయాలంటే చారిటీ చేయాలి. అంటే చారిటీ అంటే వాళ్ళకి, అవతల వాళ్ళకి, అంటే నిజానికి నీ దగ్గర ఉన్న డబ్బులు అంతమందికి పెట్టి స్తోమత కాదు, ఆ ధనాన్ని తీసుకెళ్ళి ఒక చారిటీకి ఇవ్వు. ఆ డబ్బుల్లో ఇంకో డబ్బులు వేసి వాళ్ళకి పెడతారు. అంటే ఇది క్రియల్లో ఎలా చూపించాలంటే, ఒకటి వ్యక్తిగతంగా మన చేతిలో ఉన్నది ప్రార్థన చేయడం, రెండోది దేవుడు మనకి ఇచ్చిన దాన్ని కూడా ఎంతకంత ఏం చేయాలి? ఇతరులకి పెట్టాలి. కానీ మీకు విషయం చెప్పనా? ఇలా చూడండి, మీకున్న మీ అందరూ కూడా అర్థం చేసుకోండి. మనకి ఎంత సంపాదించినా మనకు సాలవు, కానీ ఇతరులు పెట్టడానికి మాత్రం 1 రూపాయి ఉండదు. అందుకే మనం కూడా కొన్నిసార్లు మనం సంపాదించింది చిల్లి చెంచులో వేసినట్టు అయిపోతుందేమో అనిపిస్తుంది. నేను దేవుడికి ఇవ్వడం విషయంలో మాట్లాడతలేదు ఈ మాట, ఇతరులకి పెట్టడం విషయంలో మాట్లాడుతున్నాను, ఇతరులకి సహాయం చేయడం విషయంలో మాట్లాడుతున్నాను. నన్ను అడిగితే ఎంతైతే సరిపోతుందో సార్ లెక్కలేండి, మనకి ఎంత సరిపోతుంది? నాకు తెలిసే ఎంతైనా చాలదు నీకు. కానీ ఉన్న దాంట్లోనే ఇతరులకి ఏం చేయాలా? సహాయము చేయగలగాలి. మూడోది మంచితనం గురించి కూడా మాట్లాడుకుందాం. ఏంటండి మంచితనం? మంచితనం అంటే మీకు అర్థమైన విషయం చెప్పండి. ఈయన చాలా మంచోడండి, ఈమె చాలా మంచిదండి. ఎలాగ మంచిదయ్యింది అని, ఎలాగ మంచిదయింది అంటున్నాను. అంటే ఇతరులని ఏమన్నదండి, గొడవాడదండి, సహాయం చేస్తుందండి. సరే, నిజానికి బైబిల్ ఏం చెప్తుందో చూద్దాం ఈ మంచితనం గురించి. గ్రీకులో దీన్ని ఏమన్నారంటే అగతోసున్ అన్నారు. అంటే అర్థం ఏంటో తెలుసా? సత్యము నీతి విషయంలో రోషం కలిగిన వాడే మంచోడంట. ఎవడు మంచోడు? సత్యము నీతి విషయంలో రోషం కలిగి, రెండోది దుష్టత్వాన్ని అసహించుకున్నవాడే మంచోడంట. బైబిల్ చెప్తున్న మాట. మంచి పనులు చేయడం వల్ల మంచోడు కాదు. బైబిల్ చెప్తున్న మంచితనం అనే మాటకి అర్థం ఏంటో తెలుసా? సత్యము నీతి విషయంలో రోషం కలిగి, ఎట్ ద సేమ్ టైము దుష్టత్వానికి నీకేం కలగాల? అసహ్యం కలగాల. అప్పుడు నువ్వు మంచోడివి. చెప్పండి, మాకు దుష్టత్వం అంటే నోటంటే బూతు మాట మాట్లాడడం కూడా నాకు ఒళ్ళు జలరించేస్తుందని అన్నవాళ్ళు ఎంతమంది చెప్పండి? మాట్లాడరే మీరు?
మంచితనం అనే మాటకి బైబిల్ చెప్తున్నా, డెఫినేషన్ చెప్తున్నాను. అబ్బాయి అసలు ఆ బూతు మాట చెవుని పడితేనే నాకండి ఒళ్ళు జలరించేస్తుందండి. అటువంటి దుష్టత్వం కలిగి, అంటే దుష్టత్వం పట్ల అసహ్యం కలిగిన వారు ఉన్నారా? ఉంటే మీరు చాలా మంచోళ్ళు. ఒళ్ళు జలరించడం కాదు కదా, నోరు ధరిస్తే నువ్వే. అసలు నువ్వెవరో మర్చిపోతున్నావు. నేను దేవుని పిల్లని, దేవుని కుమారుని, దేవుని కుమార్తెని, నా నోటు మాట పరిశుద్ధంగా పవిత్రంగా ఉండాలి. ఆ దేవుడు చెప్తున్నాడు, బూతులైనను సరస్వతులైనను పోక్రీ మాటలైనను ఇవి పరిశుద్ధులకి తగవని చెప్తున్నాడు. అయినా సరే నేను నోటితో మాట్లాడతాను అంటే ఇప్పుడు నువ్వు దుష్టత్వాన్ని ద్వేషిస్తున్నావా, ప్రేమిస్తున్నావా? మాట్లాడరే? ప్రేమిస్తున్నారు అంటే మీరు ఎవరు కాదు? మంచోళ్ళు ఎన్నటికీ కాదు. మంచి పనులు చేస్తే మంచోడు కాదు. నీతి న్యాయ విషయంలో రోషం కలిగి దుష్టత్వాన్ని ద్వేషిస్తేనే నువ్వు మంచోడు. ఓ రకంగా చెప్పాలంటే అంతరంగంలో యథార్థత కలిగి మరియు అర్హులు కాని వారికి మేలు చేయడమే మంచితనం. కొంతమంది మంచోళ్ళు ఎలాగవుతారో తెలుసా? ఇష్టం వచ్చిన నచ్చిన వాళ్ళకి చేస్తారు మేలు, నచ్చని వాళ్ళకి చేయరు. కానీ వాక్యం చెప్తున్న మాట తెలుసా? అర్హత లేని వాళ్ళకు కూడా మేలు చేయడమే మంచితనం. అర్హత లేని వాళ్ళు అంటే ఆడి నీ నుండి మేలు పొందుకోవడానికి అర్హుడు కాదు, అయినా సరే నువ్వు చెయ్యి. అది మంచితనం, అది మంచితనం. ఇట్టి స్వభావము పరిశుద్ధాత్ముడు దేవుడు నీలో కలిగిస్తే తప్ప, దేవునితో సాన్నిహిత సంబంధాన్ని కలిగి ఉంటే తప్ప ఈ మంచితనం రాదు. మరలా చెప్తున్నా, మన దేవుడు పరిశుద్ధుడా పవిత్రుడా? పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడా అన్నాడంటే ఆ పరిశుద్ధంగా మనం కూడా బ్రతుకుతేనే ఆ మంచితనం ఏదో మనకు కలుగుతుంది. ఈ రోజున దుష్టత్వం పట్ల, పనికి మళ్ళీ మాటల పట్ల నీకు ద్వేషం రావట్లా, అసహ్యం రాకుండా వాటి గురించి మాట్లాడుకుంటున్నావు అంటే, పని చేస్తున్నావు అంటే అర్థం నీలో పరిశుద్ధత లేదు. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి పని చేయడం ద్వారా ఈ మంచితనం అనేది నీకు కలుగుతుంది. నేను ముగించే ముందు మరలా ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఫస్ట్ ఏం చెప్పానంటే, ఈ రోజున ఇతరుల పట్ల చూపించాల్సిన వాటిలో ఒకటి దీర్ఘశాంతము, రెండోది దయాళత్వము, మూడోది మంచితనము. ఈ మూడు నువ్వు ఇతరుల పట్ల చూపించాలంటే మొదట మూడు అనగా ప్రేమ, సంతోషము, సమాధానం అనేది నీ జీవితంలో ఉంటే తప్ప ఇతరులను నువ్వు దీర్ఘంగా అంటే క్షమించలేవు, ప్రేమించలేవు, సహించలేవు, మంచితనం చూపించలేవు, దయ కలిగి ఉండలేవు. అయితే ఇతరుల పట్ల దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము దీనికి వ్యతిరేకమైనవి ఏంటో తెలుసా? అదిగో గత వారంలో మనం ధ్యానం చేసాము. 5వ అధ్యాయం 21వ వచనంలో ఏం చేసాం? శరీర కార్యాలు స్పష్టమైనవి. మొత్తం ఎన్ని ధ్యానం చేసాము? 19 ధ్యానం చేసాం. ఇవి ఆత్మఫలం అనబడుతున్న మంచి పనులు అయితే అవి శరీర కార్యాలు అనబడుతున్న చెడు పనులు. అయితే ఇలా చూడండి, మరలా చెప్తున్నాను, ఆ శరీర కార్యాలు విసర్జిస్తేనే ఈ ఆత్మఫలం పడుతున్న మంచి కార్యాలు నువ్వు పాటించగలుగుతావు. ఆ శరీర కార్యాలు నువ్వు విసర్జిస్తేనే, మాట్లాడరే, ఆ శరీర కార్యాలు మీరు విసర్జిస్తేనే ఈ మంచి అనబడుతున్న వాటిని మీరు పాటించగలుగుతారు. శరీర కార్యాలు లోపల ఉండగా నువ్వు పాపం పట్ల ద్వేషం కలిగి ఉండలేవు. ఆల్రెడీ లోపల ఏముంది? శరీర కార్యాలు ఉన్నాయి, అందులో పాపం ఉంది. ఆ పాపము నీలో ఉండగా పాపం పట్ల ద్వేషం ఎలా కలగజేస్తుంది అది? అందుకే ఫస్ట్ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ముందు శరీర కార్యాలు విసర్జించమని చెప్పాడు. అప్పుడు ఆత్మఫలం నీలోకి వస్తుంది. కాబట్టి భలే ఆలకిస్తారండి, ఆలకిస్తున్నట్టు ఇలా భలే బుర్రూపుతుంటారండి, ఆలకిస్తున్నాం అన్నట్టుగా. మీరేం ఆలకించట్లేదు. సో ఇతరుల పట్ల దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం వ్యతిరేకమైనవి ఏంటంటే శరీర కార్యాలు. అందుకే వాటిని విసర్జించాలి, ఇవి పాటించాలి. చివరిగా ఈ మంచితనం యొక్క ప్రణాళిక గురించి మాట్లాడుకుంటే ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. 5వ అధ్యాయం 16వ వచనం ఏమని రాయబడి ఉన్నది? మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రి మహింపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపడి. అంటే వెలుగంటే ఏంటి? ఒక్కొక్కరు ఒక టార్చ్ లైట్ నెత్తి మీద కట్టుకుని పోదామా? ఇదిగో ఈ ఆత్మఫలం పడుతున్నా ఈ క్రియలు మనలో ఉంటే మనం దేవుని వెలుగుని ఏం చేస్తున్నట్టు? మాట్లాడరే? ప్రకాశింపజేసి. ఎక్కడ ప్రకాశింపజేయమన్నాడు ఈయన? ఆ 16వ వచనంలో మీ తండ్రి మహిమపరిచినట్లు వారి ఎదుట. వారి ఎదుట అంటే వాళ్ళు నీ పొరుగు వాళ్ళ పట్ల, నీ ఇతరుల పట్ల దేవుడు వెలుగుని ఏం చేయాలా? ప్రకాశింపజేయాలి. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ ఆత్మఫలం పడుతున్న లక్షణాలు మనలో ఉండాల. రెండోది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. మరియు ఏటి యందు
మరియు వాటి యందు మనం నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకే. ఏ క్రియలు? సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాం. దేవుడి చేత ఎందుకు సృష్టింపబడ్డామంటే ఏ పనులు చేయడానికి? సత్క్రియలు చేయడానికి. కనుక మనం ఏం పనులు చేస్తున్నాం? అందుకే దేవుడి నామాన్ని అవమానపరుస్తూ ఉన్నాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం కూడా చూడండి. 2వ అధ్యాయం 7వ వచనంలో, ఇదిగో పరపక్షమందు ఉన్నవాడు మనల్ని గూర్చి చెడు మాట ఏది చెప్పనెరక సిగ్గుపరచబడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమే మాదిరి కనపరుచుకునము. ఏ విషయమే? సత్కార్య విషయం. ఇతరులకు ఎలాగ ఉండాలంట? మాదిరి కనిపించుకోవాలని. కానీ ప్రస్తుత రోజుల్లో ఇలా చూడండి, ప్రస్తుత రోజుల్లో అసలు మంచితనం కొద్దిగైనా మనుషుల్లో కలగట్లేదు. అసలు మంచితనం ఉండలేదు. మాటలు చెప్పాలంటే మంచితనం లేదు. వీడు మంచోడు అనడానికి ఏమీ లేదు. పైకి ఎంతో మంచోడిగా కనపడచ్చు, కానీ వాడి లోపల కూడా పాపం అంటే ఇష్టం కలిగిన వాళ్ళే ఉన్నారు. పాపాన్ని ద్వేషించే వాళ్ళు లేరు. నీతి న్యాయ విషయంలో రోషం కలిగిన వారు లేరు. కాబట్టి దేవుని పిల్లలుగా దేవుని మీద నమ్మకం ఉంచి, ప్రభువా ఇతరుల పట్ల ఉంచవలసిన ఈ దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనం నేను కలిగి ఉండాలంటే ముందు నీ ప్రేమ నాకు అర్థం అవ్వాలి, నీ సంతోషం నాకు అర్థం అవ్వాలి, నీ సమాధానం నాకు అర్థమైతేనే నేను ఇతరుల పట్ల ఏం చూపించగలుగుతాను. ఇలా చూడండి, ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. ఇలా చూడండి, నా దగ్గర లేవండి ఈ గుణ లక్షణాలు, కానీ దేవుడు ఇతరులకు చూపించమన్నాడు అండి. అప్పుడు నేను ఏం చేయాలి తెలుసా? నా దగ్గర లేవు కాబట్టి నీ దగ్గరకు వస్తాను. నువ్వు నాకు కొన్నివి, నువ్వు నాకు ఇచ్చిన వాటిని నేను ఏం చేస్తాను? ఇతరులకి ఇస్తాను. ఎందుకంటే నా దగ్గర లేవు. ఈ యొక్క దీర్ఘశాంతము, దయాలత్వము, ఈ మంచితనం అనేది నా టోటల్గా నాలో లేవు ప్రభా, కానీ నీలో ఉన్నాయి. కాబట్టి నీ దగ్గర ఉన్నాయి నేను పొందుకుంటాను. నేను పొందుకున్నాయి పక్క వాళ్ళకి ఏం చేస్తాను? ఇస్తాను. అంటే పక్క వాళ్ళకి ఇవ్వాలంటే ఇప్పుడు ముందు నువ్వు ఎవరితో స్నేహం చేయాలా, సహవాసం చేయాలా? అంటే మీరు ఏమనుకుంటున్నారంటే సహవాసం ఆదివారం ప్రార్థనకు వస్తేనే సహవాసం అనుకుంటున్నారు మీరు. ఆదివారం ప్రార్థనకు వస్తే సహవాసం కాదు. దేవుడితో అనుదినము వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసి ఆయన నీతి న్యాయాలు కట్టుబడి జీవించడమే ఆయనతో సహవాసం. ఆదివారం సహవాసం జస్ట్ ఒకసారి సంఘంగా కూడుకుని వాక్యాన్ని విని ఇంకా బలపరచబడ్డానికే. ఒక్క ఆదివారం సహవాసం వల్లే నువ్వు నీతిమంతుడిగా, పరిశుద్ధుడిగా మారిపోవు. నువ్వు వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేయడం వల్ల ఆయన గుణ లక్షణాలు మనము కలిగి ఉంటాం. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈ దీర్ఘశాంతము, ఈ దయాలత్వము, ఈ మంచితనం ఎవరి పట్ల చూపించాలా? మాట్లాడండి. ఎవరి పట్ల చూపించాలా? ఇతరుల పట్ల చూపించాలంటే ముందు ఆ గుణ లక్షణాలు నువ్వు నేర్చుకోవాలా. ఆ ప్రేమ, సంతోష, సమాధానం నేర్చుకుంటే ఇతరుల పట్ల ఎంత జాగ్రత్తగా ఉండి మాట్లాడాలో, నొప్పించకుండా, బాధపరచకుండా క్షమించి బ్రతకాల ఇవన్నీ నీకు రావాలంటే ముందు దేవుని యొక్క గుణ లక్షణాలు నేర్చుకోవాలి. దేవుడి మాటలు మనకులో దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి. ఈ చెప్పబడిన వాక్యాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం.